Hello, ma'am. Episode number 6, Srinagar. ఈరోజు కఫీల్ కోసం వెయిట్ చేసాము. మార్నింగ్ కొంచెం లేట్‌గానే లేసాము. ఎందుకంటే గుల్మర్గ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయాము. అంత ట్రెక్ చేసిన తర్వాత చాలా బాడీ పెయిన్స్, చాలా చల్లగా కూడా ఉండే కాబట్టి. ఎర్లీ మార్నింగ్ 10 మరి టిఫిన్ చేద్దామని చెప్పి బయటికి వెళ్తే 1-2 కిలోమీటర్ నడిచినా కూడా ఒక టిఫిన్ సెంటర్ కనిపించలేదు. సర్లే అని చెప్పి చూస్తే ఇంకా లాస్ట్‌కి సమోసా షాప్ కనిపించింది. ఒక సమోసా 2 చాయ్ తాగి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. 2:00 ఇంకా బయటికి వెళ్ళాము. బయట డైరెక్ట్గా ఇంకా కఫీల్ ఏం చేశాడు, మమ్మల్ని ఓల్డ్ సిటీకి తీసుకెళ్ళాడు. అక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ చూపించి అలా ఒక ఫోటో వాక్ లాగా చేసాము. అక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ క్యాప్చర్స్ చేసాము. అండ్ ఈరోజు ఏంటి స్పెషల్ అంటే ఎక్కువ క్యాప్చర్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ టైం స్పెండ్ చేసాము ఫ్రెండ్స్తోని. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేశాను. అండ్ ఓవరాల్గా డే బాగా నడిచింది. ఇంటి దగ్గర చాలా తక్కువ తింటా కదా, ఇక్కడ అన్నీ ఏమేమి తింటున్నాను నేను. చలి అయితే ఇక్కడ విపరీతంగా ఉన్నాయి. రేపు మార్నింగ్ మాకు 12:00 ఫ్లైట్ ఉంది ఢిల్లీకి. వీఆర్ చెకింగ్ అవుట్ టుడే శ్రీనగర్. హలో మమ్మీ, కొంచెం ఫ్రెష్గా కనిపించదు. ఎర్లీ మార్నింగ్ సౌరవ్కి ఫ్లైట్ ఉండేవాళ్ళు శ్రీనగర్ లాస్ట్ డే. మాది 12:00 ఫ్లైట్. సౌరవ్దేమో మార్నింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అండ్ ఇప్పుడు మాది కూడా ఫ్లైట్ డిలేడ్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో డెన్స్ ఫాగ్ ఉందంట. 100 ఫ్లైట్స్ ఏమో డిలే అయ్యాయి అండ్ 26 ట్రైన్స్ కూడా డిలే అయ్యాయి. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాము. చెక్ ఇన్ అయ్యేటప్పుడు కూడా మాకు ఏంటంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉండే. లైక్ మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. నా బ్యాగ్ చెక్ చేసిన తర్వాత అడిగారు ఏముంది అని అడిగితే నేను డ్రోన్ ఉంది అని. డ్రోన్ వెయిట్ కూడా అడిగారు అనమాట. డ్రోన్ ఉండే నా దాంట్లో. నా దగ్గర ఏమో రాహుల్ డ్రోన్ ఉండే, నా డ్రోన్ ఏమో రాహుల్ బ్యాగ్లో ఉండే. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. రాహుల్ డ్రోన్లో చెక్ చేస్తారేమో, అలౌ చేస్తారో లేదు అని చెప్పి బాగా టెన్షన్ పడిండే. ఇప్పటికి ఏమైందంటే రాహుల్ చెక్ ఇన్ టైంలో డ్రోన్ ఉందని చెప్పారు, కానీ రాహుల్ని వెయిట్ అడగలేదంట. అండ్ రాహుల్ కెమెరా బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ అన్నీ చెక్ చేశారు. మెయిన్ లగేజ్ ఏమో ఇంకా వదిలేశారన్నమాట. సో అప్పుడు అమ్మయ్య అనుకున్నాం. చెక్ ఇన్ చేసేటప్పుడు ఎంత టెన్షన్ ఉండేది. అండ్ ఇప్పుడు కూడా పొద్దునుంచి ఏం తినలేదు. ఇక్కడేమో చాలా కాస్ట్లీ ఉన్నాయి. సరే అని చెప్పి ఒక టీ ఒక వెజ్ బర్గర్ అయితే తిన్నాను. ఇంకా ఫ్లైట్ డిలే ఎప్పటిదాకా అవుతుందో తెలీదు, వెయిట్ చేస్తున్నాం. సో చాలా డిలే తర్వాత ఫ్లైట్ అయితే వచ్చింది. అది ఢిల్లీలో ఎంత లేట్ అయితే కూడా తెలియదు. Namaste. We are pleased to welcome you aboard India. A special welcome to all our airlines members. Our flight AI 826 is from Srinagar to Delhi and the flight time is expected to be an hour. ఢిల్లీ నుంచి మళ్ళీ వారణాసికి టికెట్ బుక్ చేసుకున్నాను. आंटी नमस्ते। ये आदमी कहीं भी अब कैमरा उठा लेता है यार ये। गुड गुड। హలో మమ్మీ, ఇప్పుడు రాత్రి 12:30 అవుతుంది. ఢిల్లీలోని గజియాబాద్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం. అసలు యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వచ్చేయాల్సింది శ్రీనగర్ నుంచి ఢిల్లీకి. బట్ ఫ్లైట్ 1.5 hours డిలే ఉండే. ఈవినింగ్ ఇంకా మేము 4:30, 6 అయింది. ఇంకా రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి ఒక 1-2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు రైల్వే స్టేషన్ వచ్చేసాము.
ఇప్పుడు ఒక 12 hours ట్రైన్ జర్నీ ఇక్కడ గజియాబాద్ నుంచి వారణాసికి. సో రేపు ఆఫ్టర్నూన్ వారణాసిలో దిగుతాము. రేపైతే మొత్తం కంప్లీట్గా వారణాసిలోనే ఉంటాను. తర్వాత ఇంకా ప్రయాగరాజ్ వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవుతాను. హలో మమ్మీ, వారణాసి వచ్చేసిన. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసిన. సో 3 hours లేట్ ఉండే ట్రైన్. అండ్ ప్రయాగరాజ్కి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. అండ్ వారణాసిలో ఎన్ని డేస్ ఉంటాను అనేది కూడా తెలియదు. సో మిగిలినంతా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సీ యూ మామ్. కుంభమేళ వెళ్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ కుంభమేళ వెళ్తే సో దిస్ విల్ బి ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ కశ్మీర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్. సో whoever are watching this, thank you for supporting me, and we'll be updating more, and I will try to improve in the coming episodes with the different series. Like Hello Mom will be continued, but the episodes will change with the different location names. Thank you so much.